అంకిత గారు రెండో పెళ్లి చేసుకున్నారు అన్న కానుంచి చాలా మందికి చాలా క్వశ్చన్స్ వచ్చినాయి. అండ్ రాజు గారు తన సైడ్ ఉన్న క్లారిటీ తను ఇచ్చేశారు. ఇంకా మిగిలింది అయితే అంకిత గారు. సో అంకిత గారు కూడా ఒక చిన్న క్లారిటీ ఇచ్చారు. సో నా మ్యారేజ్ వీడియో వచ్చిన తర్వాత నా పాస్ట్ గురించి మీకు ఒకటి క్లారిటీ ఇస్తా. ఎవరు ఏమైనా అనుకున్నా చివరికి నిజం మీకు అర్థమవుతుంది అని. బట్ ఇప్పుడు మ్యారేజ్ వీడియో వచ్చింది, అందరికీ ఒక క్వశ్చన్ మార్క్. సరే ఇప్పుడు పాస్ట్ గురించి అంకిత గారి సైడ్ నుంచి ఏమొస్తుంది, ఏ రాబోతుంది, అసలు ఏంటనేది. సో అంకిత గారు ఒక క్లారిటీ ఇచ్చేస్తే జనానికి కూడా వాళ్ళ మీద ఉన్న డౌట్ తీరిపోతుంది. సో రాజుగారు అనేది ఏంటి, అక్కడ ఎవరి లైఫ్ స్టైల్ వారది అని డిస్టర్బెన్స్ వస్తున్నాయి దానివల్ల అన్నారు. సో ఓకే, అక్కడ దాకా వదిలేద్దాం ఇక. సో మ్యారేజ్ వీడియోకి వస్తే చాలా గ్రాండ్గా చాలా డబ్బులు ఖర్చు పెట్టి మరే ఈ మ్యారేజ్ చేసుకుంటున్నారు అంకిత గారు. బట్ అంకిత గారు ఈ మ్యారేజ్ ఎందుకు చేసుకుంటున్నారు అన్న రీజన్ కూడా చెప్పారనమాట. అదేంటంటే వాళ్ళ కమ్యూనిటీలో ఈ మ్యారేజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. నార్మల్గా పెళ్లి చేసుకునే దానికన్నా ఇది చేసుకుంటేనే వాళ్ళ కమ్యూనిటీలో ఒక అర్హత అనేది అని చెప్పారు. బట్ ఇక్కడ వీళ్ళ కమ్యూనిటీలో పెళ్లి చూసుకుంటే కొంచెం డౌట్స్ అలా ఉండే అనమాట. ఇక్కడ పెళ్లి చేసే వాళ్ళకి కట్నం అంటే డబ్బులు, సో మా అండ్ అత్తకి అమ్మకి ఇంకో 2-3కే ఇచ్చారనుకుంటా. అలా ఎందుకు ఇచ్చారు అనేది తెలియదు. బట్ వాళ్ళ దాంట్లో అలా ఇస్తారేమో మనలాగా అనిపించింది. మనం అత్తకి అలా ఆడపడుచుగా అలా ఇస్తాం కదా వరకట్నం లాగా. సో ఇది కూడా అలానే అనిపించింది. అండ్ మ్యారేజ్ కూడా చాలా గ్రాండ్గా చేసుకున్న వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ అండ్ చాలా మంది. అండ్ ఏమో వాళ్ళ పెద్ద గురువులు అనుకుంటాను. సో వాళ్ళ 2 గురువులు ఏమో. సో వీళ్ళందరూ కలిసి ఈ పెళ్లిని అయితే చేసుకున్నారు. అండ్ ఇప్పుడు రాజుని చేసుకున్న తర్వాత మళ్ళీ వేరే పెళ్లి చేసుకోరు కదా. బట్ ఇలానే వాళ్ళ కమ్యూనిటీ పెళ్లి గ్రాండ్గానే చేసుకున్నారు. వాళ్ళకి నచ్చినట్టు ఇప్పుడు డబ్బులు సంపాదించింది మన ఆనందం కోసం కాబట్టి తనకు నచ్చినట్టు తను చేసుకుంది. సో ఇప్పటికైతే అంకిత గారు రెండో మ్యారేజ్ కంప్లీట్ అయిపోయింది. ఇక ముందు తన పాస్ట్ గురించి చెప్పే ఒక సింగిల్ వీడియో మాత్రమే మిగిలిందనమాట. దాని గురించి ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కంపల్సరీ మన ఛానల్లో కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ నచ్చితే, నా వీడియోస్ నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా ఛానల్ ఇప్పుడు దాకా చాలా మంది జెన్యున్గా సబ్స్క్రైబ్ చేసుకున్నారు. కామెంట్ చేసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరైనా గురించి వీడియో తీయాలన్నా సో వాళ్ళ గురించి తీద్దాం. అండ్ మీకు కామెంట్ చేయండి ఎవరి గురించి తీయాలని.